నమ్మకం చాలా నెమ్మదిగా ఎదిగే మొక్క. దాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ పెంచాలి. ఏమైనా అశ్రద్ధ చేసినా వడిలిపోతుంది, ఎండిపోతుంది. పార్వతి స్నేహాన్ని అంత జాగ్రత్తగా పెంచుకుంటున్నాడు కృష్ణమూర్తి. చూస్తుండగానే వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. రోజులు గడిచిన కొద్దీ ఇద్దరి మధ్య ఆత్మీయత మరీ గట్టిగా పెనవేసుకోవడం మొదలైంది. ఇంటికి రావడం, బీచ్లో కబుర్లు, నీటి వెంబడి నడకలు, చేయి చేయి పట్టుకోవడాలు దాటి వారి అనుబంధం కృష్ణ ఆమె నడుము మీద చేయి వేసి పొదివి పట్టుకొని నడవడం దాకా వచ్చింది. హద్దులు దాటని అభిమానంలో విలువ పెరుగుతుందే కాని లోకు కాదు. దృక్పథాలు ఒకటిగా సాగుతూ దృష్టి ఒక వైపుగా ఉంటూ వారి మధ్య అనురాగం పెరుగుతుంది. కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకోవడమే కాదు, ఇద్దరూ ఒక పక్క చూడగలగాలి కూడా. అప్పుడే ప్రేమ అవుతుంది, నిలుస్తుంది. నీకు ఉద్యోగం వచ్చిందట, పార్టీ అయినా ఇవ్వలేదు? పార్వతి చెయ్యి తన చేతులకు తీసుకుంటూ అడిగాడు కృష్ణమూర్తి. బీచ్ మీదకి లాగుంచిన కట్టమరాన్ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ హఠాత్తుగా ఈ ప్రశ్న వేశాడు. చెప్పడానికేం పెద్దది కాదు. అంత పెద్ద పేపర్ ఆఫీసులో ఓ ప్రూఫ్ రీడర్గా చేరడం గొప్ప ఏమిటి? చూద్దామని చేరాను. నన్ను ఫస్ట్ గాలీ ప్రూఫ్ల నుంచి ఫైనల్ పేజీలు చదవడానికి ఎప్పుడు ప్రమోట్ చేస్తారో తెలీదు. ఇప్పటికే అన్నయ్య వెక్కిరిస్తున్నాడు. ఏనుగునెక్కి ముష్టికి వెళుతున్నట్టుంది అని. జీతం ఎక్కువ ఉండదు కదా, మరి బస్సు ఎక్కలేక ఆటోలో వెళతాను. ఇంకా సీరియస్గా ఉద్యోగంలో బుర్ర దాచేయడం లేదు అంది. చిన్న చిన్న పీత పిల్లలు కట్టమరాన కర్రల మధ్య నుంచి కాస్త పైకి కనబడినప్పుడల్లా ఉదుటును లేచి కృష్ణ పక్కన కూర్చోవడం తప్పడం లేదు. ప్రతి చిన్న పురికి ఇలా బెదిరిపోతే ఎలా? రేపు నీ ఇంట్లో నువ్వు భయపడకుండా ఉండవలసి వస్తే? కుతూహలంగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. భర్తనేవాడుంటాడు, భరించాలి, రక్షించాలి. ఈ మాత్రం కూడా చేయడా? అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. అంతకంటే ఎక్కువే చేయడానికి దీనుడు రెడీగా ఉన్నాడు పార్వతి. నువ్వు అన్నయ్యకి వదినికి ఎప్పుడు చెప్తావు? ఆమెని దగ్గరికి లాక్కుంటూ అడిగాడు. ఆకాశంలో అప్పుడే నక్షత్రాలు ఒకటి అరా మెరుస్తున్నాయి. చుట్టూ ఎంత వెలుగులున్నా వాటి మెరుపు వాటిదే. కింద సముద్రపు హోరు. చీకటి ముదురుతున్న కొద్దీ హోరు హెచ్చుతున్నట్టు అనిపిస్తోంది. జనం సందడి తగ్గడం వల్ల కాబోలు, వాతావరణం కూడా నిశ్శబ్దం పొరుచుకోవడం వల్ల కాబోలు చాలా గంభీరంగా అనిపిస్తోంది. ఎందుకంత ఆలోచన? పద, ఇప్పుడే ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అంటూ లేచింది. కృష్ణమూర్తి లేస్తూ, ముందు నాకు సరే చెప్పకూడదనా? కాదు కృష్ణ, పెళ్ళంటే చాలా ఉంటుంది. అది మనిద్దరి మధ్యనే జరుగుతుంది. కానీ అటు ఇటు ఎంతమంది, ఎన్ని సమస్యలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని బాధ్యతలు వస్తాయో ఆలోచించాలి కదా. ఈ విషయాలు అన్నయ్య ముందు చెప్పేస్తే సుఖం కదా. నిజమే, నిన్ను కావాలనుకుంటున్నాను. నా అభిప్రాయాన్ని నువ్వు అడుగుతావు, విలువనిస్తావు. నన్ను ఆడదానిలా కాకుండా వ్యక్తిలా చూస్తావు. అది నాకు చాలా ఇష్టం. నీ ఆరాధన ఇష్టం, నీ స్పర్శిష్టం, నీ కౌగులిష్టం. నేను నీ భార్యని కావడానికి ఇవి చాలు. కానీ దీన్ని మనం సాధించుకునే ముందు ఎన్నో ఆలోచించుకోవాలి. నీకు అనిపించడం లేదా? మీ అమ్మ, నాన్న, మీ చెల్లెళ్ళు, పానకంలో పుడకల, నీ మేనమామ, ఇవన్నీ నీ బాధ్యతలు. వదులుచుకునేందుకు కుదరవని నేను నమ్ముతాను. వదులుచుకోవలసిన వాటిని వదులుచుకోవడం నేర్చుకోవాలి కదా. నడు అంటూ అతని చెయ్యందుకొని నెమ్మదిగా రోడ్డుకేసి నడవడం ప్రారంభించారు. ఇసుకలో నడుస్తుంటే కూరుకుపోతున్నాయి పాదాలు. ఒకరి భుజాలు ఒకరిని రాసుకుంటున్నాయి. నడుం మీద అతని చేతి బిగువు ఆహ్లాదంగానే ఉంది పార్వతికి. తన చేయి కూడా అతని నడుం మీద వేసి నడవడం బాగుంటుందనిపించింది. బీచ్ ఖాళీ అయిపోతుంది. సొండల వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు. నిలబడి ఆమె ముఖాన్ని పైకెత్తి కళ్ళలోకి చూసి, నీ ఈ అనుమానాలన్నీ ఎప్పటికి తీరతాయి? కొన్ని తీరకపోతే అడిగాడు. అప్పుడు చూద్దాం కృష్ణ, దీనికింత ఆలోచన దేనికి అంది. వంగి ఆమె పెదవులను నెమ్మదిగా తన పెదవులతో తాకాడు కృష్ణమూర్తి. ఇది ముద్దు కాదు, అభ్యర్థన లాంటిది పార్వతి అన్నాడు. ఓకే, లెట్ మీ సీల్ ఇట్. చుట్టూ ఎవరూ లేరు అంటూ అతని తలని వంచి దగ్గరగా లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకుంది. అతని చేతులు అప్రయత్నంగా ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. ఇద్దరూ ఈ లోకంలో పడి కాళ్ళిసుక దులుపుకున్నారు. రోడ్డు దాటి ఇంటికేసి నడవడం మొదలుపెట్టారు. పార్వతి ముఖం మెరుస్తుందనిపించింది కృష్ణకి. ఇతని ముఖం ప్రశాంతంగా ఉంది. నమ్మకం వచ్చింది కాబోలు అనుకుంది పార్వతి. ఏంటి ఎంత సీరియస్గా కనిపిస్తున్నారు? కొంపదీసి దెబ్బలాడుకోలేదు కదా? నవ్వుతూ భారతి ఎదురొచ్చింది. లేదోదినా, ఇసుకలో నడిచి అలసిపోయాం అంది పార్వతి. కాదు, వాదించి వాదించి అయ్యుంటుంది. కృష్ణ ముఖం కేసి చూస్తూ అంది భారతి. లేదండి, ఈసారి వాదించుకోలేదు. ఒక్కసారే పీతపిల్లొచ్చి భయపడింది. నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు. వీడేడి? జగన్నాథం కనిపించి కడిగాడు. ఆఫీస్ నుంచి పక్కింటాయనొచ్చాడు. ఇక్కడికొస్తానని ఫోన్ చేశాడు.
నేనే వస్తానంటూ వెళ్లారీయన నవ్వింది. వారితో మాట్లాడాలి, మీరు ఉండాలి నా తరపున అన్నాడు కృష్ణమూర్తి. యుద్ధంలో ఇరుపక్షాలా నవ్వింది పార్వతి. కాదు, పీస్ మిషన్ అన్నాడు కృష్ణమూర్తి. వీరి మాటలింకా పూర్తి కాకుండానే వీళ్ళింకా రాలేదా అంటూ లోపలికొస్తూ నవ్వుకున్నాడు జగన్నాథం. సారీ, చూడలేదు అంటూ వారి పక్క కుర్చీలో కూలబడ్డాడు. ఏంటన్నయ్య, ఎంత లేటైందని కాస్త ఉడుక్కుంటూ అంది పార్వతి. అది కాదమ్మా, చీకట్లో దీపపురుగులు అంటావు, నీళ్లకి దగ్గరైతే పీతలంటావు, జనంకి దగ్గరైతే గోల అంటావు. నీతో ఇన్ని చిక్కులుంటాయని వీడికెలా తెలుస్తుంది చెప్పు? జగ్గు అనుభవమే నేర్పుతుందిరా జాగ్రత్తలు. అన్నయ్య, వదిన, నేను కృష్ణని ప్రేమిస్తున్నాను. అదెప్పటినుంచి? వేళకోళం గడిగింది భారతి. బహుశా చాలా రోజుల నుంచే అయి ఉండాలి, నీకు తెలిసే ఉంటుందిలే. అదే అతగాడికేదో జోసిం చెప్పిన రోజునుంచా, నీ కల్పకం ద్వారా ఆమె గారు రాఘవన్ ద్వారా విని చెప్పిన వివరాలు విన్న దగ్గరనుంచా అన్న సంశయం నివారణ కోసం అడిగాన్లే, అంతే. చెప్పవయ్యా, వల్లో చిక్కుకున్నావు, తప్పించుకోలేవు. చేపవి కాదు కూరవైపోవడానికి, గుర్తించుకో అంది కృష్ణమూర్తిని చూసి నవ్వి. ఏదైనా పర్వాలేదు, తను వండకుండా ఉంటే. మేం పెళ్లి చేసుకుందామని అడిగాను, తను మీ ముందే మాట్లాడాలంది నెమ్మదిగా అన్నాడు. అది పడవలసిన సిగ్గు నువ్వు పడతావేమిరా బాబు, పరువు తీస్తున్నావు. అన్నయ్య, కాస్త సీరియస్గా ఆలోచించండి. కృష్ణకి చెల్లెలున్నారు. ఏదో ఎప్పుడో వీరందరికీ దూరంగా వెళ్ళిపోయినంత మాత్రాన బంధాలు లేనట్టు కాదు కదా. అందులో ముళ్లకంపలాంటి మేనమామ విలనున్నాడు. వీరు ఈ పెళ్లికంత సులభంగా ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు అంది. కృష్ణమూర్తి జుబ్బా జేబులోంచి చాక్లెట్ తీసి అందిస్తూ, ఇందాకనే ఇద్దామనుకున్నాను, కానీ అక్కడ తినవేమోనని నవ్వాడు. ఒరే, నీకు తెలీదు, బీచ్లో ఆ సుండలు తప్పకుండా తింటుంది స్నేహితురాలతో. ఇంకా దాని రుచి ఎవరు చేసినా రాదని నమ్మకం ఒకటి. దాని మాటకి నీ సమాధానమేమిటో? ఎవరి ఒప్పుకోలు నాకు పనిలేదు అన్నాడు. తర్వాతైనా కావాలి కదరా, లేకుంటే వివాహం ఎలా జరుగుతుంది? అన్నయ్య, నీ పిచ్చిగాని నేను పీటల మీద కూర్చుని అయ్యో తల ఉంచుకుని అందించింది భారతి. వెర్రిమురిగా అలాంటి పెళ్లి చేసుకోను. సివిల్ కానీ ఆర్య సమాజ్ కానీ చేసుకుంటాను. అబ్బా, పార్వతి నా మనసులో మాట చెప్పింది. దానికి మీ వాళ్ళు తలపడం కూడా కావాలి నాయనా, దాని గొడవకు అర్థం అన్నాడు జగన్నాథం. ప్లీజ్, వాళ్ళు రారు. నన్ను నా ఇష్టం వచ్చినట్టు బ్రతకనివ్వరు. మేం పెళ్లి చేసుకున్నాక ఇంకేం చేయలేరు. మామయ్య కులం శాఖ ఏదో అంటాడు, వాడి గోల వాడిది. నేను ఎవరిని చేసుకున్నా ఆమెను నా భార్యగా వాళ్ళు అంగీకరించాలి, తప్పదు. అందరి మధ్య కీచులాట కంటే ఒక మాట చెప్పి చేసేస్తే సుఖం, మన తప్పుండదు అంది పార్వతి. మనం ఏదో అందర్నీ వదులుకున్నాం అనుకుంటాం గాని కొన్ని తప్పో. జీవితం ఏదో పువ్వుల బాటగా, సినిమాల్లోలాగా, నవలల్లోలాగా సాగిపోతుంది అనుకునే పొరలు కమ్మిన కళ్ళు కావు నావి. మనం చేసిన పని మనకి సుఖాన్నివ్వాలి, నిజమే. అదే సమయంలో ముళ్లకంప మీద పడుకున్నట్టుండకూడదు. చెప్పడానికి ఎందుకు వెనకాడాలి అంది. నీకు అర్థం కాదు అన్నట్టు నిస్సహాయంగా తల ఊపాడు కృష్ణ. పార్వతి వంటగదిలోకి నడిచింది, తిండి ఏర్పాట్లు చేసి కూర్చుందామని. నేను విశాఖపట్నం వెళ్ళి మీ అమ్మగారికి నాన్నగారికి చెప్పొస్తాను అన్నాడు జగన్నాథం. వాళ్ల మాటలు విని నువ్వు మనసు మార్చుకుంటే? ఏం, ఎందుకు అనుమానం? మావయ్య అంత నూరిపోశాడు వాళ్ళకి. చాలాసార్లు ఎక్కడో నన్ను పార్వతిని చూసే ఉంటాడు. నాన్నకి రాశాడు కూడా, మనకి తగ్గ పిల్ల కాదని. తగింది నాకు కావాలా వాళ్ళకా? విసుగ్గా అన్నాడు. నన్ను మాట్లాడి దాన్ని బట్టి చూద్దాం అని నిర్ణయించాడు జగన్నాథం. పప్పుచారు గుమగుమలొస్తున్నాయి వంటింట్లోంచి. నాకు తిండి పెడుతున్నట్టున్నారు భారతిగారు కేకేశాడు కృష్ణమూర్తి లేస్తూ. ఎందుకు? ఆ చారెలా చేస్తారో నేర్చుకుంటావేంటి? భయంగా అడిగింది పార్వతి. ఆవిడ్ని సిఫార్సు చేయమని పనిలో పనిగా అడిగొస్తా. ఆవిడ తొలించి నీ పక్షమేరా బాబు, నిన్ను చూసినప్పటినుంచి నా బుర్ర తినేస్తూనే ఉంది. మాట వినిపించుకోకుండా లోపలికి నడిచాడు. ఎందుకంత నిస్సహాయంగా ప్రవర్తిస్తాడు? వాళ్లతో అలవాటైపోయింది. ఇప్పుడు ఈ సంపాదన, పేరు, కీర్తి తన జీవిత భాగస్వామిదే కాని ఇంకెవరిది కాదని వీడి పట్టు. తినమరిగిన ఆ మేనమామ ఊరుకుంటాడా అంత సులభంగా? అదో పిరికితనం. పార్వతి, మగాడికేముంది, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, తిరగచ్చు, తినొచ్చు అనుకుంటారు మీ ఆడాళ్లు. వాళ్ళకి వాళ్ళ జీవితాలకి కంటికి కనపడిని అడ్డంకులెన్నుంటాయో ఊహించలేరు మీరు. కాదంటారని దొంగతనంగా చేసుకుంటామా? తర్వాతైనా ఎదుర్కోవాల్సిందే కదా అంది పార్వతి. ఆ ధైర్యం వాడు కోల్పోవడానికి కారణం ఈ మేనమామ. నాకు అతగాడిని చూడాలనుందన్నయ్య. ఒక మనిషిని ఇంత కొంగదీయగలడా? వింతగా లేదు? నాకు లేదు. అతగాడి క్యారెక్టర్ అలాంటిది. మనిషిని మనిషి పీకు తినడం అంటే అతగాడు చేసేదే.
కృష్ణమూర్తి వెనకాల భారతి వచ్చారు. ఏంటి మాట్లాడేసుకుంటున్నారు? ఏం లేదు, అన్నయ్యని వెళ్ళి ఒప్పించమంటున్నాను. ఒప్పుకోకపోతే అన్నాడు కృష్ణ. ఎందుకు నెగిటివ్గా ఆలోచించడం? రజనీ డైలాగ్ వినలేదా? నా దారి రహదారి, సూటిగా పోవాలి, కాదన్నప్పుడు మనదారి మంది, అంతే. భోజనాల మధ్య శనాదివారాలు కలిసొచ్చేలా జగన్నాథం విశాఖ వెళ్లాలని నిర్ణయించారు. ఈలోగా నేను రిజిస్టర్ కార్యాలయం నుంచి ఫారం తెస్తా. సరే అలాగే కానివ్వు అన్నాడు జగన్నాథం. సియు, గుడ్ నైట్ అమ్మాయి, వెళ్ళొస్తానండి అంటూ బయటికి నడిచాడు. ఏదో ట్యాక్సీ ఆపి ఎక్కేస్తాళ్లే అంటూ లోపలికొచ్చేశాడు జగన్నాథం. వాలు మీదకు దొర్లిన రాయిలాగా విషయం వేగం పుంజుకుంది. జగన్నాథం రైల్వేలో ఉన్న మిత్రుని ద్వారా విశాఖ టికెట్ తెప్పించుకున్నాడు. అబ్బా, మీ అన్నయ్య ఆఫీస్కి సెలవు పెడుతున్నారోయ్ పార్వతి, మద్రాసు నగరాన్ని? కాదు, ఈ ట్రిప్లికేన్ని ఏ వరద ముంచెత్తుతుందో ఏంటో అని వేళాకోళం చేసింది భరతని భారతి. అవునదినా, ఆఫీసే అన్నయ్యకి అసలు పెళ్ళాం, నవ్వుకున్నారు. జగన్నాథం ధైర్యంగా రైలెక్కాడు. అయినా వాడికి లేని ధీమా నాకెలా వచ్చిందో అనుకున్నాడు. రైల్లో ప్రయాణం చాలా రోజులైంది. ఉన్న ఊరికింత దూరంగా ఎన్నాళ్లు ఉన్నానో అని కాస్త వింతపడ్డాడు కూడా. విశాఖపట్నంలో దిగాక కొత్త అనిపించలేదు. స్టేషన్లోనే ఒక రూమ్ తీసుకున్నాడు. కాస్త స్నానం చేసి టిఫిన్ తీసి ఒక టాక్సీ మాట్లాడుకుని పాత టౌన్కేసి బయలుదేరాడు. అడ్రస్ మారుండదు, సొంతిల్లే కదా, అమ్మేసుకుని కొత్తది కట్టుకుంటే అక్కడి వాళ్ళు చెప్పనే చెప్తారు అనుకుంటూ టాక్సీ వాడికి చెప్పాడు. నువ్వు నా పని అయిపోయేదాకా ఉండు, మళ్ళీ స్టేషన్లో దింపి వెళ్ళిపోదు గాని అని చెప్పాడు జగన్నాథం. మంచివారే, సరే సార్, నా కష్టం కాస్త చూడండి అని మాత్రం అన్నాడు. వాడి భుజం వెనక తట్టి సరేలేవోయ్ అన్నాడు. జగన్నాథానికి ఈ ప్రయాణం అంత ఫలవంతం అవుతుందని అనిపించలేదు. వాడంత ఖరాఖండిగా చెప్తుంటే దాని వెనక నమ్మకం గట్టిగానే ఉండుండాలి కదా అనుకుంటూ తల సీటుకి జారేశాడు. అతని మనసులో నమ్మకం స్థానంలో శంక ప్రవేశించాక తర్వాత ఏం చెయ్యాలి అన్న ప్రశ్న అప్పుడే తలెత్తడం మొదలుపెట్టింది. ఆగాగు, ఈ రోడ్డే అంటూ తామెప్పుడో ఉన్న వీధి గుర్తించాడు. కాస్త నెమ్మదిగా పో, రైట్ సైడ్ ఉండాలి నీ వెతుకుతున్న ఇల్లు అంటూ తల కిటికీ దగ్గరగా పెట్టి పరీక్షగా చూడడం మొదలుపెట్టాడు. తమ పాతిళ్లు కూల్చి పిచ్చుక గూళ్లలా ఫ్లాట్స్ కట్టేశారు. 4, 5 ఇళ్ల తర్వాత ఉండేది కృష్ణ వాళ్ళ ఇల్లు. పాతపడిన ఆ ఇల్లు చూడగానే అదిగో ఆ ఇల్లే, వాళ్ళున్నారో లేదో అన్నాడు సగం స్వాగతంగా. మీరుండండి సార్, నేను కనుక్కునొస్తాను అంటూ టాక్సీవాడు రోడ్డు వారుగా ఆపి దిగాడు. ఫ్లాట్లయితే వచ్చేగాని ఇళ్ల ముందర కుళ్ళు కాలవ, అక్కడక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న పందులు అలాగే ఉన్నాయి. డ్రైవర్ వెళ్లి 10 నిమిషాలైంది. ఏమైంది చెప్పమా అనుకుంటుండగానే అతగాడు తిరిగొస్తూ, ఇదే ఇల్లు సార్, పెద్దయిన బజారుకెళ్లారట, ఆడవాళ్లున్నారు అన్నాడు. ధైర్యంగా దిగాడు జగన్నాథం. నువ్వు టీ తాగి కూర్చో అంటూ ఓ 10 రూపాయల కాగితం వాడికిచ్చాడు. భోజానున్న సంచితో ఇంటి ముందుకు నడిచాడు. తలుపు తీసే ఉంది, ఏదీ మారలేదు. ఆ పాతకాలపు కుర్చీలు, హాల్లో మడిచి గోడకి జారవేసిన మడత మంచాలు అన్నీ మామూలే. కాలం ఇక్కడ స్తంభించిందా అనిపించింది. ఎవరినైనా అంటూ పెద్దావిడ పలకరించారు. నేనండి, జగన్నాథాని, మీ వీధిలో ఉండేవాళ్ళం. కృష్ణమూర్తితో చదువుకున్నాను. చాలాసార్లు మీ ఇంట్లో తిరిగాను కూడా కాస్త నవ్వుతూనే జ్ఞాపకం చేశాడు. నువ్వా జగన్నాథం అంటూ ఆప్యాయంగా పలకరించి జ్ఞాపకాలు నెమర వేసుకుంటున్నట్టు రా రా కూర్చో, ఆయన వచ్చేస్తారు అంటూ ఓ కుర్చీ చూపెట్టింది. బతుకు జీవుడా అనుకున్నాడు తనని మరిచిపోనందుకు. కృష్ణ చెల్లెళ్ళు ఇక్కడే ఉన్నారా కుతూహలంగా అడిగాడు. ఆయన వచ్చేదాకా ఏదో మాట్లాడాలి, జ్ఞాపకాలు తిరగవేయాలి, తప్పదు. ఎక్కడికెళ్తారయ్యా, పెళ్ళిళ్ళు చేసుంటే అత్తారింటికెళ్ళి ఈ పాటికి బిడ్డతలులయ్యేవారు. కానీ ఆ అదృష్టం ఇంకా పట్టలేదు. కాలం మారిపోయింది జగన్నాథం. ఆ అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఈ రోజుల్లో రెండూ లేని వీళ్లకి సంబంధాలు కుదరడం కష్టం కదయ్యా. కట్నాలు పోసే రకం కాదు. ఏదో ఇంటిపట్టు నుండి కాలక్షేపం చేస్తున్నారు, టీవీ చూస్తారు, ఏదో అనబోతున్న ఆమె మధ్యలో ఆపేసింది. రిక్షాలోంచి దిగుతున్న భర్తని చూసి. ఒక కూతురు పొరుగును వెళ్లి ఆయన చేతిలోని కూరల సంచి అందుకుంది. ఎవరో వచ్చారనన్న, అన్నయ్య ఊరి నుంచి అనుకుంటాను అంటూ వార్నింగ్ ఇచ్చింది. లోపలికి ప్రవేశిస్తూనే ఎవరు అంటూ చెయ్యి కళ్ళకడ్డం పెట్టుకుంటూ అడిగారు. వెలుతురులోంచి వచ్చేసరికి కాస్త ఇబ్బంది కాబోలు. జగన్నాథం కుర్చీలోంచి నిలబడి, నమస్కారం సార్, నేను జగన్నాథరావుని. మీ ఇంటికి 5-6 ఏళ్ల ముందు ఉండేవాళ్ళం. అదే మీ అబ్బాయి కృష్ణమూర్తితో కలిసి చదువుకున్నాను అన్నీ స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. కూర్చో కూర్చో, కాస్త మొహం కడుక్కునొస్తాను, అవతల చాలా ఎండగా ఉందిలే.
అంటూ లోపలికి నడిచారు. ఆయన వెనక పెద్దమ్మ కూడా వెళ్లారు. కాఫీ తాగుతారా, మజ్జిగ చేసివనా? వారి పెద్దమ్మాయి అడిగింది. ఏం వద్దమ్మా, తాగి బయలుదేరా. నువ్వు వెంకటలక్ష్మి కదూ? పలకరింపుగా అడిగాడు. కాదండి, అది అక్క, నేను గౌరిని అంది గౌరీ రాణి. బాగా పెద్దవాళ్ళైపోయారు. మేం చదువుకునేటప్పుడు చిన్నపిల్లలే. అన్నయ్య మీ ఫ్రెండా? అవును. ఏం? కుతూహలంగా అడిగాడు. వాణ్ణెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు. ఇదిగో అప్పుడప్పుడు వచ్చే మామయ్య కబుర్లే. ఇప్పుడు అతను మద్రాసు వెళ్ళాడు అంది. పెద్దాయన రావడంతో సంభాషణ ఆగిపోయింది. కుర్చీలో కూర్చుంటూ, ఏంటయ్యా జగన్నాథం, పనిగట్టుకుని ఇల్లు వెతుకుంటూ వచ్చావంటే ఏదో విశేషమే. ఆయన కంఠంలో కాస్త వ్యంగ్యం గుర్తించకపోలేదు జగన్నాథం. పనిమీదే వచ్చానండి. ఇట్నుంచి అలా ఎలమంచిలు వెళదామని. కుదిరితే, లేకుంటే తిరిగి వెళ్ళిపోతాను. అక్కడెవరున్నారయ్యా? ఎవరో దూరపు బంధువులు. అమ్మా నాన్న పోయాక నేను మద్రాసులో గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాను. బాగుంది. మీ మిత్రుడే ఇంకా తెగిన గాలిపటంలా తిరుగుతున్నాడట, బావ చెప్పాడు. హేళనగా అంటున్న ఆయన్ని చూస్తే ఏం మాట్లాడితే ఏం వినాల్సొస్తుందోనన్న భయం పట్టుకుంది. చెప్పు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? మా వాడు పంపాడా? లేదండి, వాడి పెళ్లి విషయం అడగాలనొచ్చాను. నా చెల్లెలు పార్వతిని చేసుకుంటానని అడిగాడు. తాను దూర సందులేదు, మెడకో డోలన్నట్టుంది. వాడే రిక్షా మీద తిరుగుతున్నాడని విన్నాను. నీ చెల్లెలు గొంతుకు వస్తావేమిటి? వ్యంగ్యంగా అడిగాడు. జగన్నాథం క్షణం ఆలోచించాడు. వాడు బాగానే ఉన్నాడండి, మంచి పేరుంది. మీరెందుకు అలా అనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. మీకెవరు చెప్తున్నారో? వాడికో మేనమామ తగలడ్డాడు, నీకు తెలీదా? ఏం? వాడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు. వాడి మధ్య చూచాయిగా అన్నాళ్లే. నీ చెల్లెలు చదువుకుందా, ఉద్యోగం చేస్తుందా, లేక సినిమా పరిచయమా? వాడు నాతో చెప్పాడు. పెద్దలకి చెప్పకుండా ఎందుకని మీతో? పెళ్లి మాట్లాడాలనొచ్చావా? కట్న కానుకలు ఏమిస్తావు? జాతకాలెక్కడా? వాడికి అవేం ఇష్టం లేదు. నీ చెల్లెలు అంతేనా? హేళనగా అడిగారు. జగన్నాథానికి కోపం వస్తోంది, కానీ సర్దుకున్నాడు. నేను కార్యార్థిని, అది ముఖ్యం అని తనకి తాను చెప్పుకున్నాడు. ఏం లేదండి, వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. నేను ఒప్పుకోకపోతే? అయినా చేసుకుంటారు. మరింకెందుకు, ఈసరికే కోపరం పెట్టేసి ఉంటారు. జగన్నాథానికి చాలా కోపం వచ్చింది. మీ వాడు చెప్పాడు, అడగడం అనవసరమని. నా చెల్లెలే, చెప్పకుండా చేసుకుని అందర్నీ శాశ్వతంగా దూరం చేసుకోవడం అర్థం లేని పని అని. ఓహో, అందుకే అడగడానికి వచ్చావు. నేను వాడికి రాస్తానులే అంటూ కుర్చీలోంచి లేచారు పెద్దాయన. ఇక వెళ్ళు అన్నట్టు. కొంపొదిలి పోయినప్పుడే వాడి ధోరణి తెలిసిపోయింది. ఎన్నేళ్లున్నాడో లేదో తెలీదు. మళ్ళీ చెన్నపట్నంలో తేలాడని బావ వార్తలు తేవడం మొదలుపెట్టాడు. ఉత్తరాలు రాశాను, సమాధానం లేదు. మేం బ్రతుకున్నామో చచ్చామో కూడా ఎప్పుడూ వాడు పట్టించుకోలేదు. ఇక పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తాడని నమ్మకం లేదు. మీరు మీ కొడుకు గురించి ఇలా అనుకోవడంలో అర్థం లేదండి. చెల్లెళ్ల పెళ్లిళ్ళ గురించి ఆలోచించాడా? మా రోగాలు రొస్టుల గురించి పట్టించుకున్నాడా? ఏం లేదు అంటూ లోపలికి చక్కా పోయారు. జగన్నాథం బిక్కముఖం వేసుకుని నిలబడిపోయాడు. పెద్దామొచ్చింది. ఏమీ అనుకోకు జగన్నాథం, వారంతే. ఆ నోటితోనే వాణ్ణి దూరం చేసుకున్నారు. వాణ్ణి తప్పించి వాడి గురించి ఎవరేం చెప్పినా వింటారు, నమ్ముతారు. తగినట్టు ఈ చుట్టం పీనుగొకడు నారదుడిలా మూస్తుంటాడు. అదే లోక కళ్యాణం అనుకుంటాడో ఏమో నాకు తెలీదు. 4 రోజులు ఆగమను, నేను మాట్లాడి ఉత్తరం రాయిస్తాను. మేం చూసిన సంబంధం ఎలాగూ చేసుకోడు. వాడికి నచ్చిన పిల్లనైనా చేసుకుని సుఖపడాలని నా మనసు ఆరాటపడుతోంది. కంటతడి పెట్టారామా. నా చెల్లెలు చెప్పబట్టొచ్చాను, కానీ మీ వారు ఇంత మూర్ఖంగా మాట్లాడతారని అనుకోలేదమ్మా. వస్తాను నమస్కరించాడు. కృష్ణమూర్తి చెల్లెళ్ళు లోపల గుమ్మం దగ్గర నిలబడి వింటూనే ఉన్నారు. జగన్నాథానికి మనసు ఏదోలా అయిపోయింది. ఒక్క క్షణం పాటు ఇలాంటి నేపథ్యంలో వాళ్లు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలరా అనిపించింది. బయటికి నడిచాడు. మాట వరసకైనా ఉండి భోంచేసి వెళ్ళు అనలేదు. ఎవరో గుమ్మం దాకానైనా రాలేదు సాగనంపడానికి. ఇలాంటి ఇంట్లో పిల్లని చేసుకున్నా పిల్లనిచ్చినా మనసు నిబ్బరంగా ఉంటుందా అనుకుంటూ టాక్సీ దగ్గరికి నడిచాడు. అదేంటి సార్, పనైపోయిందా అడిగాడు వాడు. అయిపోయిందయ్యా, కాస్త సిటీ తిరిగి చూస్తాను. సరే సార్, ఈ పాత సైటు ఇలా ఉండిపోయింది గాని పట్నం చాలా బాగా పెరిగింది సార్, మీరే ఆశ్చర్యపోతారు అంటూ కారు స్టార్ట్ చేశాడు. జగన్నాథం కిటికీలోంచి అన్నీ చూస్తున్నాడే గాని ఏదీ చూస్తున్నట్టు లేదు. సింహాచలం దాకా వెళ్లి వెనకొచ్చేద్దామా? సాయంత్రం కానీ రైలు లేదు. వెళ్ళి రావచ్చు సార్, అక్కడ పూజ పునస్కారం అంటేనే ఆలస్యం కావచ్చు. అదేం లేదు, చూద్దామంతే. పోతూ పోతూ సంపంగి పూలు కొనుక్కుందాం అన్నాడు పరధ్యానంగా. డ్రైవర్ నవ్వి, అవి స్టేషన్లో దొరుకుతాయి సార్ అన్నాడు. ఇక్కడి నుంచి తెచ్చానని చెప్పాలయ్యా నా చెల్లెలకి.
నవ్వుతూ సమాధానం చెప్పాడు జగన్నాథం. తిరిగి పువ్వులు కొనుక్కుని స్టేషన్ దారి పట్టింది టాక్సీ. ఎండ వాలుతోంది. వాడికి డబ్బిచ్చి భుజం సంచితో పువ్వుల పొట్లంతో దిగి మేడ మీద తీసుకున్న రెస్ట్ రూమ్ చేరాడు. 1000 కళ్ళతో ఎదురు చూడడం లేదు గాని పొద్దుటే దిగేసరికి అప్పుడే వచ్చేశారా? నమ్మలేనట్టు అడిగింది భారతి. వెళ్ళిన పని అయిపోయాక అక్కడెందుకు భారతి? కాస్త స్ట్రాంగు కాఫీ ఇవ్వు, ఓ విషాదగాథ వివరిస్తా. పేలవంగా నవ్వాడు. కాఫీ తాగుతూ జరిగిందంతా చెప్పాడు. ఎలా? చూసి ఈ పెళ్లి ధైర్యంగా చేయడం ఎలా? అడిగి చూడాలని మీ చెల్లెలు పట్టుబట్టింది కానీ ఇది జరిగే పని కాదని కృష్ణ అంటూనే ఉన్నాడు కదండి. పాపం పైకి చెప్పుకోలేదు గాని మీ చెల్లెలు మీ రాక కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తోంది. నిన్న సాయంత్రం వాళ్ళు బీచ్కి వెళ్లి బాగా చీకటి పడిపోయేదాకా కూర్చునొచ్చారు. వాడు ఎదురు చూస్తున్నట్టుంది. మరి అని ఊరుకుంది భారతి. ఇప్పుడైనా సరే ఆ పెళ్లి వీళ్లు కానిస్తారా? ఉత్తరం రాస్తాళ్లే కొడుక్కి. రాసిన దాన్ని బట్టి వేగం పుంజుకుంటుంది బాబు. ఏం రాద్ధాంతమవుతుందో. భారతి నిట్టూర్చింది. విషయం చెప్పడం మన విధి, నిర్ణయం వాళ్లది అన్నాడు. ఒక వారం పాటు సర్వత్రా సైలెన్స్. పార్వతి పెళ్లి మాట మాట్లాడకపోయినా విషయం తెలిసి ఊరుకుంది. కృష్ణమూర్తి ఉట్టినే ఆవేశపడిపోతూ ఒకటే హైరాణ పడిపోతున్నాడని జగన్నాథం గ్రహించాడు. కాని మీ నాన్న రాస్తానన్నాక మనం ఆగక చేయగలిగింది ఏముంటుందిరా, ఆగుదాం అని నచ్చజెప్పి చూశాడు. మామూలుగానే పార్వతిని ఆఫీస్ దగ్గర ఎక్కించుకుని కబుర్లు చెప్పుకుంటున్నారో ఏమో గాని ఇంటికి తీసుకొచ్చి దింపుతున్నాడు. ఒక్క భారతే ఈ గుమ్మనం కింద సైలెంటుగా ఏ అగ్నిపర్వతమో పేల్చడానికి వాళ్ళిద్దరూ సిద్ధపడుతున్నారని ఊహించింది. అలా ఎందుకనిపిస్తోంది అంటూ మాలోకంలా ప్రశ్నించే భర్తని చూస్తే కొన్నిసార్లు కోపం, ఒకప్పుడు జాలి వేస్తుంది భారతికి. ఆహా, అది కాదు భారతి, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు అంటుంటాడు. లక్షణాలు గ్రహించలేని రోగిలా అనిపిస్తుంటాడు తన భర్త ఆమెకే. వాడి నాన్న ఉత్తరం రాసే ఉంటాడు, అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడనిపిస్తోంది అంటాడు. అన్నయ్య, నేను మాట చెప్పనా? ఉన్నట్టుండి హఠాత్తుగా ఒకరోజు భోజనాల దగ్గరంది పార్వతి. ఏంటే నువ్వనేది? కృష్ణ కలిశాడా? ఆత్రంగా అడిగాడు చెల్లెల్ని చూస్తూ. రోజూ కనిపిస్తున్నాడు, నన్ను దింపుతున్నాడు, వదిన చూస్తోంది. నువ్వు ఫైళ్ల గొడవ వేసుకుని రోజూ ఆలస్యంగా ఇంటికొస్తున్నావు, అది చూస్తున్నావు. కాస్త సీరియస్గానే అంది. ఏం చేయని చెప్పు. కావాలని వాడిని ఇరుకుని పెట్టానా వాళ్ళింటికి వెళ్ళి అని బాధగా ఉంది. అలా వెళ్లడం వల్ల పరిస్థితి అర్థమైనందుకు ధైర్యంగానూ ఉంది. మీరు పెళ్లి చేసుకున్నా ఎదురైతే, చేసుకోకపోయినా ఎదురైతే ఏం చేయాలి? అందుకే ఎక్కువ కాలం ఆఫీసు ఫైళ్లు తింటూ కప్పుకుంటూ కాలం గడిపేస్తున్నాను. తప్పించుకు తిరగడం అంటే అదే, నవ్వింది. మరేం చేయను? వాడి ముఖం చూడ్డానికి నాకు సిగ్గుగా ఉంది. ఏం సిగ్గుపడనక్కర్లేదు. మేం రిజిస్టర్ ఆఫీసులో ఫారం పూర్తి చేసి 1 తారీఖు ఇమ్మన్నామన్నయ్య. ఎవరూ ఎవరినీ తప్పు పట్టనక్కర్లేకుండా పిలిస్తే వచ్చి సంతకం చేయండి నా తరపున. అతని తరపున అతని మిత్రులిద్దరొస్తారు చాలు. దీనికింత మల్లగొల్లాలు పడ్డం దేనికన్నట్టు నవ్వింది పార్వతి. నిజంగానా? తొందరపడ్డం లేదు కదా? భయంగా అడిగాడు. లేదు, మంచి రోజులు లేవు. రాగానే నీకు నచ్చిన పిల్లతో నిశ్చయం చేయడానికి ఈ నెలాఖరుకు వస్తున్నావు అని రాశారు. వాళ్ళకి మంచి రోజు, నాకు కాదు. నేను ఆ తతంగం ఒప్పుకోను. మనం వారం ముందే పెళ్లి చేసుకుని ఏదైనా ఊరికి పోదాం అంటున్నాడు కృష్ణమూర్తి. నేను ఓకే అన్నాను. తాపీగా చెప్పింది. గుండాగినంత పనైంది జగన్నాథానికి. వాడు ఇల్లు వదిలిపోవడానికి నేను కారణం అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడది నీతో ఆయన చెప్పలేదే చేసుకోవద్దని, నీతో ఆయన చెప్పలేదే తనకిష్టం లేదని. వాడిష్టం అన్నప్పుడు దాని అర్థం అదే కదా అన్నయ్య. ఇది మీ ఇష్టం కూడా కాదు, మా ఇష్టం. నీకు ఈ విషయాలతో సంబంధం లేదు. నువ్వు సాక్షివే అన్నయ్య, కార్యకర్తవి కాదు. నవ్వుతూ వదినగారి ముఖం చూసింది. ఆమె ఏం మాట్లాడలేదు. కొన్ని విజయాలు తెగించడంలోనే లభిస్తాయి, ఇది అంతే అనుకుందామే మనసులో. ఏం వదినా, ఏం మాట్లాడవేం? భారతి కళ్ళు నీటితో నిండాయి. ఎందుకా కన్నీరిప్పుడు? లేచి వెళ్లి వదిన భుజం చుట్టూ చేయి వేస్తూ అడిగింది. నేను నీకు కన్న తల్లి కంటే ఎక్కువే, కానీ ఈ ఇష్టంలో నేను నీకు సహకరించలేకపోయాను. కృష్ణ తండ్రి అంత నిర్లజ్జగా ప్రవర్తిస్తాడా? ఎప్పటికైనా కొడుకుని ఆదరించి దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడా చెప్పు? పార్వతి, ఇలా పెళ్లి చేసుకుంటున్నందుకు అతడు చాలా ఆనందంగా ఉన్నానని చెప్పాడు. మీరే వచ్చి మాకిల్లు సర్ది పెట్టాలి అని చెప్పాడు. నిజంగా అప్పుడు నాకు మనసు చివుక్కుమంది. ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తారు తల్లిదండ్రులు నాకు అర్థం కావడంలే అంది పార్వతి తల మీద ముద్దు పెట్టుకుంటూ. అంతేకాదు, నీకు సంసారం ఏర్పాటు చేయడానికి ఇప్పటిదాకా నేనే ప్రయత్నం చేయలేదు పార్వతి అంది. అదేం అక్కర్లేదు. మేమిద్దరం వయోజనులం, సంపాదన పరులం.
అయిన వారికి స్నేహహస్తం అందించాలన్న ప్రయత్నం చేశాం. వాళ్ళు చెయ్యి చాపకపోతే ఎవరేం చేయగలరు వదినా? రండి కాస్త కానిద్దాం. సాయంత్రం కృష్ణమూర్తి నేను కొంచెం బజారు పని చేస్తాం అంది పార్వతి. నేను కొనచ్చా ఒక పట్టుచీర? వద్దు, నేనలాంటి పట్టుచీరలు కట్టుకోను. అతను కొంటాడు నచ్చిన చీర అంది. జగన్నాథం పార్వతిని చూసి నువ్వెంత ఎదిగిపోయావే అన్నాడు. చిన్నవాళ్లకి పెద్దలు పెళ్లి ప్రయత్నాలు చేస్తారు, వయోజనులు చేసుకుంటారు. కాస్త సంస్కారం ఉన్నదాన్ని కాబట్టి మాట్లాడి రావాలని అన్నయ్యని ఇబ్బంది పెట్టాను. అంతేకాదు, తర్వాత వాళ్ల వెనకేదో గూడు పుటాణి చేశాడనో, బంగారు కొండలాంటి వారి కొడుకుని మభ్యపెట్టి తన చెల్లెలకి అంటగట్టాడనో అనుకోకూడదు కదా. వాళ్ల కబుర్లు పూర్తి కాకుండానే కారు దిగి లోపలికొచ్చాడు కృష్ణమూర్తి. సంతోషం వల్ల ఏమో మరీ అందంగా కనిపిస్తున్నాడు వాళ్ళిద్దరికీ. కృష్ణ, జగన్నాథం మాట పూర్తి కానివ్వలేదు. వద్దురా బాబు, ఇంకో కొత్త ఆలోచనలకి తావివ్వకు అనేశాడు కృష్ణమూర్తి. మర్నాడు ఉదయం 11-12 గంటల మధ్య టైం ఇచ్చాడు రిజిస్ట్రార్. కారులో తన ఇద్దరు మిత్రుల్ని ఎక్కించుకుని ట్రిప్లికేన్ వచ్చాడు కృష్ణమూర్తి. జగన్నాథం ఒక టాక్సీ మాట్లాడుకునున్నాడు. అది వాళ్ళింటి ముందుంది. ఏం కృష్ణమూర్తి, నాకు చెప్పకూడదా? ఇంకో కారు మనం తెచ్చేవాళ్ళం కదూ అన్నాడు భావనారాయణ గారు. నవ్వాడు కృష్ణ. మనం మగ పెళ్లివారం, మరిచిపోకండి. వాళ్ళు చెయ్యాలి మనకు మర్యాదలు. అంతా నవ్వుతూ దిగారు. ఈయన పెద్దవారు భావనారాయణ గారు, ప్రొడ్యూసర్, రాజమండ్రి. లంకపోగాకు చుట్లై కాలుస్తారు. ఇతను గోపి, పాటలు అవి రాస్తుంటాడు, మంచి మిత్రుడు. వీరు సాక్ష్యం అన్నాడు నవ్వుతూ పరిచయం చేస్తూ. నమస్కారం, నా పేరు జగన్నాథం, నా భార్య భారతి, నా సోదరిని ఇతను చేసుకుంటున్నాడు అంటూ స్వపరిచయం చేసుకున్నాడు. కాస్త కాఫీలకు టైం ఉందిరా? అబ్బే, అవన్నీ వద్దు. ఏది పార్వతి? పంతులు, పెళ్లి కూతురోయ్, కాస్త ఈరోజైనా అలంకరించుకొనివ్వు. భావనారాయణ గారు వేళకోళం చేశారు. పార్వతి తన గదిలోంచి బయటకొచ్చింది. కొత్త పొట్టు చీరలో చాలా ఇబ్బందిగా ఉంది. నమస్కారం అని అందరికీ నమస్కారం పెట్టింది. నేనేమైనా తేవాలా అడిగింది పార్వతి. నువ్వు బయలుదేరితే చాలు. ఆలస్యంగా వెళితే రిజిస్టార్ ఇంకో పెళ్లికి చక్కా పోతాడు. పదండి తొందర పెట్టాడు కృష్ణమూర్తి. సార్, మీరు మా పార్వతిని చూశారు ఇదివరకు? గట్టిగా నవ్వేశారు ఈ మాట విని. చూడ్డమా వినడమా ఏంటి పంతులు? మా కృష్ణమూర్తి మిత్రులందరికీ పార్వతి తెలుసు. సాయంత్రం అయ్యేసరికి మా బాపనయ్య పనులన్నీ కట్టిపెట్టి పియా మిలన్కో జానా అంటూ కూన్ రాగాలు తీస్తూ వెళ్ళిపోవడానికి హడావిడి పడుతున్నప్పుడే తెలిసిందయ్యా ఇలాంటిదేదో ఉందని. మా అందరికీ సంతోషం. ఈ పెళ్లి వీళ్ళకి 1,00,000 కానుకల దీవెన. రండి అంటూ కారెక్కారు. పార్వతి, భారతి వెనక కూర్చున్నారు. జగన్నాథం డ్రైవర్ పక్కన కూర్చుంటూ ఆ కారుని ఫాలో ఆరుముగం. ఫస్ట్ లైన్ బీచ్, రిజిస్టర్ ఆఫీస్కి. ఆరుముగం నవ్వాడు. అయితే పెళ్లికన్నమాట. చెప్పుంటే కారుకో దండ కట్టేవాణ్ణి కదా సార్ అంటూ కారు స్టార్ట్ చేశాడు. భారతి నవ్వింది. రద్దీ టైము. పెద్ద పెద్ద కార్యాలయాలన్నీ ఆ రోడ్డున ఉండడం, ఇంకాస్త దూరం పోతే బీచ్ స్టేషను, పోర్టు కార్యాలయాలు. ఎక్కడా రద్దీ లేకపోయినా ఈ రోడ్డు రద్దీ ఎప్పుడూ తగ్గదు. రిజిస్టారు కార్యాలయంలో జన్మ రిజిస్ట్రేషన్ల కాగితాల కోసం, మరణ రిజిస్ట్రేషన్ల కాగితాల కోసం జనం అలా వెళుతూనే ఉంటారు. ఇలా పెళ్లిళ్ళకి రద్దీ కాస్త తక్కువే. కూడా సాక్షులు లేకపోతే వారి గుమస్తాయే గేటు దగ్గరికి వెళ్లి నలుగురిని పిలుచుకు రాగలడు కూడా. 2 కార్లు ఆగాయి. దిగి ముందు కృష్ణమూర్తి, జగన్నాథం రిజిస్టర్ గారి గుమస్తా కోసం వెతికారు. ఇదిగో 11:30 టైం ఇచ్చారు అన్నాడు కృష్ణమూర్తి. గవర్నమెంట్ ఆఫీసులా ఉంది. సరిగ్గా ఆఫీసర్ ముందు 4 కుర్చీలు, 2 కుర్చీలు పక్కగా ఉన్నాయి. మీరేనా? ఓ, పెద్దలు వచ్చారు సాక్షులుగా. గుడ్. ఇదే ఎంద కోవెల్లోనైనా పండుకాలమో అంటూ రిజిస్టర్ ముందుకు తోశాడు. పార్వతి చదివి సంతకం చేసింది. కృష్ణమూర్తి సంతకం చేశాడు. తర్వాత అమ్మాయి తరపున సాక్షులు, అబ్బాయి తరపున సాక్షులు సంతకాలు చేశారు. కొంచెంసేపు ఆగితే టైపిస్టు కాపీ ఇస్తాడు. ముద్ర వేయించుకుని సర్టిఫికెట్ తీసుకెళ్ళండి. కనీసం దండలైనా తెచ్చుకోలేదు? ఆశ్చర్యంగా అడిగాడు. లేదు, స్పష్టంగా అంది పార్వతి. కృష్ణమూర్తి ఆమె మోచేతి కింద తన చేయి వేసి పట్టుకుని, పద, మీరు కారులో కూర్చోండి, కాపీనే పట్టుకొస్తాను అన్నాడు. అని పార్వతిని, భారతిని కారులోకి పంపాడు. అంతా ఇంకో అరగంట పట్టింది. కారెక్కుతూ, నువ్వు అమ్మాయితో వెళ్ళు, మేం పోతాం, ఇది అమ్మాయికివ్వు అని ఓ కవరు చేతిలో పెట్టారు భావనారాయణ గారు. దాన్ని తన జుబ్బా జేబులో తోసి వారిని కారెక్కించి పంపాడు కృష్ణమూర్తి. సర్టిఫికెట్ కాపీ కోసం దాదాపు గంట పట్టింది. దాన్ని తీసుకుని దవాలా బంట్రోతు తలగొక్కుంటుంటే వాడి చేతిలో 100 కాగితం పెట్టి పార్వతి పక్కన ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి? ముందు ఇంటికేనా?
జగన్నాథం అడిగాడు. మా రైలు 6:30కి అన్నాడు నెమ్మదిగా కృష్ణమూర్తి. అయితే ఇదే టాక్సీలో రూమ్కి వెళ్ళి నీ లగేజ్ తెచ్చేసుకోవాయి. ఇటునుంచిటు స్టేషన్కి పంపిస్తాను అన్నాడు మరేం వివరాలు అడగకుండా. అలా ఉన్నావేం, ఏమైంది అడిగాడు పార్వతిని. ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడెందుకా కన్నీరు, ప్లీజ్ డోంట్ స్పాయిల్ మై డే అన్నాడు కృష్ణమూర్తి ఆమె చెయ్యందుకుని నొక్కుతూ. వాళ్ళు ముగ్గురు దిగి ఇంట్లోకి వెళ్ళాక టీ నగర్ పోనివయ్యా, మళ్ళీ త్వరగానే వచ్చేద్దాం అంటూ డ్రైవర్ పక్క సీట్లో ఎక్కి కూర్చున్నాడు. జేబు చేతికి తగిలింది. ఆగు, ఇంకా తాళం తీసిన తలుపు ముయ్యకుండానే. అరే జగన్నాథం, ఇందా ఇది పార్వతి కోసం, భావనారాయణ గారు ఇమ్మన్నారు అంటూ కవర్ అందించాడు. కారు బయలుదేరింది.